తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఏప్రిల్ 5 లలితా పారాయణ మహాయజ్ఞం. ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురు చూస్తున్నారు కదా. ఇక సమయం రానే వచ్చింది. చాలా కొద్ది రోజులే ఉందండి సమయం. ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. మేము వస్తామండి, మాకు శివకామేశ్వరి అమ్మతో పాటుగా మాకు పారాయణం చెయ్యాలని ఉంది, అది మా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక అని ఎంతమంది ఎన్ని కాల్స్ చేస్తున్నారో. అందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని, అమ్మవారి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కార్యక్రమం రాబోతోంది కాబట్టి ఎక్కడ చేస్తున్నారు ఆ వివరాల గురించి చాలా మంది అడిగారు. లొకేషన్ గురించి అందరికీ అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచించి, ఊర్ల నుంచి వస్తున్నారు కదా, ఎవరికి ఇబ్బంది కలగొద్దని అందరికీ అనుకూలంగా ఉండే ప్రదేశమే, కాస్త దగ్గరలో ఉండే ప్రదేశం అనుకున్నారు. హైదరాబాద్ లోనే. అవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము. చాలా మంది ఇంకా సందేహాలు అడుగుతున్నారు, వాటికి కూడా ఇవాళ నివృత్తి చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. ఈ వీడియో కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసా? అవునమ్మా. ఎన్ని కాల్స్ అమ్మా, ఎన్ని కాల్స్. ఈ కాల్ సంగతి ఎలా ఉన్నా, మీ మీద ఉన్న అభిమానం, ప్రేమ, మిమ్మల్ని చూడాలని, మీతో పాటు పారాయణ చెయ్యాలని, కనీసం అలా మీ దర్శనం అయితే చాలు అని చెప్పి ఎంతమంది ఎన్ని ఫోన్స్ వచ్చాయో. ఇదైతే వాస్తవం అమ్మా, మీకు తెలుసు, మీరు అనుభూతి చెందారు. కొన్ని ఫోన్స్ మీరు అటెండ్ చేశారు, కొన్ని మేము చూసాము, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. నేను ఇంచుమించు ఒక 200 ఫోన్లు మాట్లాడుంటాను. అసలు నా గొంతు విని భావోద్వేగానికి లోనైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రేమకి నేను ఏం చెప్పలేను, కానీ మీ అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మ. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏప్రిల్ 5 అవును, ఆదివారం, అమ్మతో పాటుగా లలితా పారాయణ. అవును. ఎక్కడ ఇది? మనము వేరే ప్లేస్ లో ఒకసారి అనౌన్స్ చేశాము, కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్, అలాగే పార్కింగ్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పి లలిత కళాతోరణానికి మార్చాం. ఇవి 2 మార్పులు జరిగాయమ్మా. ఉదయం అని చెప్పాం మనం 9 to 1 గంట అని, కానీ చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి సాయంకాలానికి మార్చాము. అందరూ అక్కడ 3 గంటలకల్లా మధ్యాహ్నం ఉంటే కరెక్ట్ గా అందరూ వచ్చి కూర్చుని ఉంటే 5 గంటలకల్లా చక్కగా అర్చన పారాయణ మొదలవుతాయి. చక్కటి భజనలు చేసుకున్నాము. అలాగే లలితా సహస్రనామము తప్పులు చదవకుండా ఎలా చదవాలి అని చెప్పి నేను చెప్పాను, నేను సూచిస్తానని చెప్పి. తప్పకుండా సూచిస్తానమ్మా. మీరు అందరూ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి అందులో నేను ఆడియో పెడతాను. ఎక్కడెక్కడ ముఖ్యమైనవి మాత్రం, ఎక్కడెక్కడ తప్పులు చదవకూడదు అనేది నేను తప్పకుండా మీకు ఆడియో పంపిస్తాను. 1-2 రోజుల్లో ఆడియో పంపిస్తాను. విని చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను ఒకటే ఏంటంటే ఏప్రిల్ 5వ తారీఖు వచ్చేసరికి కనీసం ఒక 27 సార్లు, మనకి 27 నక్షత్రాలు కదా, నక్షత్ర శాంతి కోసం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పారాయణ 27 సార్లు పారాయణ చేయండి. అలా కుదరని పక్షంలో కనీసం 11 సార్లైనా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక రోజులోనేనమ్మా? అప్పటి వరకు ఇలా అప్పటి వరకు అమ్మా, అప్పటి వరకు రోజు ఒకసారి చదువుతారా, 2 సార్లు చదువుతారా, మీ ఇష్టం. చక్కగా ఉగాది నుంచి ప్రారంభించుకున్న ఆ సమయానికి 11 రోజులు అయిపోతుంది. మామూలుగా 9 సార్లు చదివినా చాలు, కానీ కనీసం 11 కానీ 27 కానీ 9 కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. సంకల్పంలా తీసుకుని, ఎందుకంటే మీ శ్రేయస్సు కోసమే, నక్షత్ర శాంతి, గ్రహ శాంతి, వీటి కోసమే ముఖ్యంగా పారాయణ మొదలు పెట్టిందమ్మా. లోక కళ్యాణార్థం. మీకు గుర్తుందో లేదో, డిసెంబర్కి మనం అనౌన్స్ చేసే టైంకి ఈ వార్ గురించి అందరికీ తెలియదు. అవును. కానీ మా గురువులు చెప్పింది ఏంటంటే, కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, లోక కళ్యాణార్థం పారాయణలు జరగాలి అని మా గురువు గారి సందేశం మాకు. దాని గురించేనమ్మా అప్పుడు అనౌన్స్ చేస్తా. చాలా శ్రేయస్కరంగా ఉంటారమ్మా ఈ పారాయణలో పాల్గొన్నందుకు కానీ, చేసినందుకు కానీ. చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అమ్మ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే లోక కళ్యాణార్థంలో అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ఏంటంటే అమ్మా, ప్రతిసారి మనకి ఏదో ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే ఆరోగ్యం బాగోలాలనో ఏదో ఒకటి సంకల్పం చేసుకుని చదువుతూ ఉంటాం. కానీ ఇంతమంది లోక కళ్యాణం కోసం చదవడం అంటే ప్రకృతి కూడా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తుందమ్మా. ఇప్పుడున్న పరిస్థితులకి పారాయణలు విస్తృతంగా జరగాలి.
అందులో భాగంగానే ఏప్రిల్ 5వ తారీఖున మన యొక్క పారాయణ జరుగుతుంది. తప్పకుండా అందరూ పాల్గొనండి. ఇది లలిత కళా తోరణంలో సాయంత్రం 3 గంటల నుంచి 7:30, 8 గంటల వరకు పారాయణ జరుగుతుంది. భజనలు, పారాయణ, అర్చన ఇవన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా చాలా మంది కంగారు పడుతున్నారు, ఇంకా ఏమీ చెప్పట్లేదు, ఎక్కడో చెప్పట్లేదు, దూర ప్రాంతాల నుంచి రావాలి, రిజర్వ్ చేసుకోవాలని కొంచెం సమయాభావం అయ్యింది. కాకపోతే ఏంటంటే అమ్మ మీ ఇంతమంది వస్తున్నప్పుడు మీ అందరికీ సెక్యూరిటీ బాధ్యత కూడా మాదే కాబట్టి అందుకని కొద్దిగా ఆలస్యమైంది. ఏం కంగారు పడదు. ఏప్రిల్ 5వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు లలిత కళాతోరణంలో పారాయణ పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, అసెంబ్లీ దగ్గర, నాంపల్లి, ఇంకా బాగా అర్థం నాంపల్లి దగ్గర. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవాళ ఒక వారం రోజుల సమయంలో కొంచెం గబగబా చేసుకోండి అమ్మా. ఎందుకంటే లిమిట్ చేసాం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల. పారాయణ యొక్క వచ్చే వాళ్ళందరినీ కొద్దిగా సంఖ్యని తగ్గించడం జరిగింది. అందుకని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వారం రోజుల్లో చేసేసుకోండి. ఆ నంబర్స్ మీకు స్క్రీన్ మీద పంపిస్తాం. అలాగే ఇంకో ఉన్న సందేహాలు అప్పుడు అడిగాం కూడా, మళ్ళీ ఒక్కసారి అడిగేస్తున్నాను. ఎవరైనా రావచ్చమ్మా? స్త్రీలు, పురుషులు ఎవరైనా రావచ్చమ్మా. పురుషులు కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ సాంప్రదాయమైన దుస్తుల్లో రావాలి. స్టిక్కర్ పెట్టుకున్న కుంకుమ ధారణ చేయాలి, గాజులు వేసుకోవాలి, ఖచ్చితంగా జుట్టు విరబోసుకుని రాకూడదు, జడ వేసుకోవాలి. ఎటువంటి డ్రెస్ కోడ్ లేదమ్మా దీనికి. కాకపోతే కార్యక్రమానికి ఏదో నామినల్ గా రుసుము పెట్టాం మనం. అది మీకు అన్ని డీటెయిల్స్ వాట్సాప్ లో వచ్చేస్తాయి. అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటమ్మా అసలు? అమ్మా ముందుగా గణపతి ప్రార్థన, అలాగే శ్రీచక్రార్చన. అందరికీ శ్రీచక్రాలు ఇస్తామని చెప్పాము. శ్రీచక్రార్చన, ఆ తర్వాత పారాయణ, తర్వాత భజన, గురు పూజ, గురువందన కార్యక్రమం కూడా ఉంది ఆ రోజు. లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి మొదటి పారాయణ కాబట్టి గురువందన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత ప్రసాదం, అన్న వితరణ ఉంటుంది. అంటే అక్కడ లేదు, అందరికి పార్సిల్ చేసి ఇచ్చేస్తాం, ఎవరిది వాళ్ళకి తీసుకుని క్షేమంగా మీ ఇంటికి మీరు చేరొచ్చు. కొంచెం కాకపోతే ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే, పారాయణ అయిపోగానే మధ్యలో లేచిపోవడం ఇట్లాంటివి చేయకుండా పూర్తిగా కార్యక్రమం అయిపోయే వరకు కూడా ఉండండి అమ్మా. ఇదైతే నేను చేస్తున్న రిక్వెస్ట్. పారాయణ చెయ్యని వాళ్ళు వెనక్కి కూర్చోండి, చేసేవాళ్ళు ముందు కూర్చోండి. సామాన్యంగా కింద కూర్చోగలిగే వాళ్ళది అద్భుతం. హాయిగా ఒళ్ళో కాకుండా ముందు పెట్టుకుని పూర్తి చేసుకోవచ్చు. సాయంకాలం వేసవికాలం చీకటి కూడా ఏం పడదు, వెలుతురుగానే ఉంటుంది. అందుకని ప్రశాంతంగా తోపులాట ఉండకూడదని మేము కొంచెం ముందు రమ్మని చెప్తున్నాము. 3 గంటల కల్లా వస్తే మమ్మల్ని మన వాలంటీర్స్ లోపల పంపిస్తూ ఉంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ చేసిన పారాయణ చేసినంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాతో సహా, నా చుట్టూ ఉన్న వాళ్ళతో సహా పారాయణ చేద్దాం. నాతో పాటు నేను ఎంత నెమ్మదిగా అయితే చదువుతూ ఉంటానో అంత నెమ్మదిగా చక్కగా పారాయణ చేసి ఆ వచ్చేటటువంటి శబ్ద తరంగాల్లో ఉన్నటువంటి శక్తిని తీసుకోండి. అందరికీ అమ్మ ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. లలిత కళాతోరణం అవును, ఏప్రిల్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి. అవునమ్మా. దీనికోసమేనమ్మా ఇంతకాలం ఎదురు చూసింది, ఎప్పుడెప్పుడా చెప్దాము అని చెప్పి. డిస్ప్లే చేద్దాము నెంబర్, అలాగే అడ్రస్ కూడా డిస్ప్లే చేద్దాము. వారు దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. వాస్తవానికి అది కొంత సిటీ మధ్యలో కాబట్టి బస్ సౌకర్యాలు అన్ని ఉంటాయి. కోటి నుంచి దగ్గర అవునమ్మా. పార్కింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మెట్రో స్టేషన్ కి దగ్గర మెట్రోలు కూడా ఉంటున్నాయి కదమ్మా. ఇప్పుడు మెట్రోకి కూడా దగ్గర పార్కింగ్ ఇబ్బంది ఉండదు. చక్కగా మీరు వెహికల్స్ లోపల పార్క్ చేసుకుంటే కూడా ఇబ్బంది ఏమి ఉండదమ్మా. అదొకటి ఇబ్బంది ఉండదు. బయట ఎక్కడో పార్క్ చేసాము ఈ టెన్షన్ కూడా ఉండదు. ఆ ప్రాంతాలు కూడా దగ్గరే ఉంటాయి. అవునమ్మా. దాదాపుగా అన్ని పర్వాలేదమ్మా, మంచి ప్లేసే చూసారు, కాస్త అనుకూలంగానే ఉంటుంది. అవునమ్మా. అవును. ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, అటువైపు నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. అవును. ఇటు కోటి బస్ స్టాండ్, MGBS కాస్త దగ్గరే ఉంటుంది. అవునమ్మా. పర్లేదు. థ్యాంక్స్ అమ్మా. కొంచెం మంచి అంటే అందుబాటులో ఉన్న ప్రదేశమే ఇది. అవునమ్మా. దీనికోసమే కదా ఇన్ని రోజులు ఆగారు. అవును. ప్లేస్ కోసమే కన్ఫర్మ్ అవడానికి కొద్దిగా సమయం పట్టింది. అందుకనే అనౌన్స్ చేయడం లేట్ అయింది తల్లి. చాలా మంది ఏమంటున్నారంటే ప్రోగ్రామ్ లేదేమో, ఇలా ఫోన్లు వస్తుంది. లేకపోవడం ఏం లేదమ్మా. ఒకసారి సంకల్పం జరిగిన తర్వాత అది లేకుండా ఉండడం అనేది జరగదు. కాకపోతే ఇంత ముందు మేము ఎందుకు రుసుములు కట్టించుకోలేదంటే, ఎందుకమ్మా మీరు ఇంత ముందు కట్టి కూడా ఎందుకని చెప్పి, అది కూడా మీకు వారం రోజుల్లో. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. 25వ తారీఖు వరకు ఆపేస్తామమ్మా. మార్చి 25. ఎందుకంటే మేము కూడా
ఆ సామాగ్రి అంతా ప్యాక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఉమ్. మార్చి 25 వరకు ఎవరెవరైతే వీలుంటుందో అంతమంది పారాయణ చేసుకోండి. ఎంతమంది వీలైతే గ్రూప్స్ కూడా ఉన్నామని చెప్పారు. అవునమ్మా. ఎంతమంది వీలైతే అంతమంది రావడానికి ప్రయత్నం చేయండి. ఉమ్. అందరితోటి నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రయత్నం చేస్తాను. అందరితోటి మాట్లాడతాను. సంతోషం, చాలా సంతోషం. అమ్మా. ఎదురు చూస్తున్నాం ఆ రోజు అమ్మా. కోసం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విన్నారు కదండి, ఏప్రిల్ 5 లలిత కళా తోరణం నాంపల్లి దగ్గరలోనే. అడ్రస్ కూడా నేను క్లియర్ గా డిస్ప్లే చేస్తాను. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, అయ్యో కార్యక్రమం ఉందా లేదా అని ఎవరైతే సందిగ్ధంలో ఉన్నారో వారందరికీ అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం ఉందనే చెప్తూ ఉన్నాము. విశేషంగా ఇంకా మాకు సందేహాలు ఉన్నాయండి అంటే మీరు ఫోన్ చేసి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా తక్కువ సమయం ఉంది. మార్చి 25వ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసుకోండి. కొంతమంది ఏమో మాకు గ్రూపుల్లో ఎక్కడ లేనండి, మేము ఒంటరిగానే ఉన్నామంటే అలా అయినా పర్వాలేదు, ఒక్కలుగా కూడా రావచ్చు. ఈజీ అడ్రస్సే. మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫోన్ చేయండి, ఎలాంటి మొహమాటము లేదు. ఒకవేళ లిఫ్ట్ చేయలేదని మీరు అనుకున్నా మళ్ళీ తిరిగి మీ నెంబర్కి ఖచ్చితంగా కాల్ వస్తుంది ఒక అరగంటలో. ఎందుకంటే ఇంతమంది ఫోన్ చేస్తారు కాబట్టి వారందరికీ చేసుకుంటూ మళ్ళీ మీకు కూడా కాల్ చేస్తారు, వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీరు మళ్ళీ అడగొచ్చు. ఈ కామెంట్ బాక్స్ లో కూడా మీకు ఏవైతే మీ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు పంపించండి. ప్రతి దానికి ఖచ్చితంగా చదివి రిప్లై ఇస్తాం. ఎలాంటి సందేహం లేదు. ఏప్రిల్ 5వ తారీఖున లలిత కళా తోరణంలో లలిత పారాయణ మహాయజ్ఞం శివకామేశ్వరి ఆమె దగ్గర మనం ఖచ్చితంగా చేస్తున్నాం. అందరం కలిసి అందరం అక్కడ కలుద్దాం. శ్రీమాత్రే నమః.